మీ అందరికీ తెలుసు రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి. ముఖ్యమంత్రివా లేక చెప్రాసివా, రైతు బంధు పడ్డదో లేదో కూడా తెలియదట. కాళేశ్వరం నిధులు వాడుకుంటూనే ప్రాజెక్టు తెలియదంటావు. 99 రోజుల ప్రోగ్రాం బాట చెప్పుల రేటు లెక్క ప్రజలను మోసం చేయడానికి పేదల ఇల్లు కూలగొట్టే రేవంత్ కర్ణుడు ఎట్లయితాడు? ఎండిన పంటలు చూస్తుంటే కడుపు తరక్కుపోతున్నది. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్లే కరీంనగర్ వాటర్ హబ్ అయింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను రుణమాఫీ చేసిన, రైతు బంధు చేసిన అని పడ్డాయో లేదో నాకు తెలియదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఒక పక్కన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, ప్రజల పక్షాన్ని చూడడం, అక్కడ రైతులతో ముచ్చటించడం, వాళ్ళందరితో మాట్లాడుతున్న తరుణం ఇంకొక వైపు కనబడుతున్నది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అన్ని మర్చిపోతున్నారు. ఒకసారి ఇక్కడ చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలరా. సో ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ప్రధానమైన అంశం కనబడుతుంది. దేవుళ్ళ మీద ఒట్టేసే హామీలన్నీ గాలికి వదిలేసే, అడిగితే ఖజానా ఖాళీ అంటాడు, 6 గ్యారెంటీలకు దిక్కు లేదంటాడు, కానీ మూసిలో 1000 కోట్ల విగ్రహం పెడతాడంటాడు. రైతు బంధు ఏడపోయింది రేవంత్ అంటే అది పడ్డదో లేదో నాకే తెలియదంటాడు. ఇంత మతిమరప లేక తెలంగాణ నమ్మించి గొంతు కోయాలన్న మాయాజలమ? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీలు ఏడబోయినాయి. అసలు రాష్ట్రంలో ఏం జరిగిందో సీఎంకు తెలియకపోవడం ఏంది? మల్కాపూర్ పంట పొలాల నుంచి హైదరాబాద్ అపార్ట్మెంట్ల దాకా జనం అందరూ కూడా ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు అసలు మీకు మతిమర్పా లేక మమ్మల్ని మోసం చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి గారికి మతిమర్పు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి ఏమన్నాడు? మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు బంధు వేస్తా అన్నాడు, మర్చిపోయాడు. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చినాం, కానీ మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు అంటాడు. ఖజానా ఖాళీ అంటాడు. 5000 కోట్లతో గాంధీ విగ్రహం, 1,50,000 కోట్లతో మూసి అంటాడు. ప్రభుత్వం దగ్గర భూములే లేవంటాడు. నెలకోసారి భూములను అమ్మకాన్ని పెడతాడు. రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తా అంటాడు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తలేడు, పైసలు లేవంటాడు. ఇలా గంటలు రోజుల వ్యవధిలోనే తాను మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయే మా ముఖ్యమంత్రి గారిని మీరేమంటారో కూడా కామెంట్ చేయరు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మాట్లాడి ఇట్లనే మాట్లాడితే ఎట్లయిపోతుంది నా తెలంగాణ? ప్రజల్ని మోసం చేయడమేంది? ప్రజలకు అద్భుతమైన ఫలాలు వేయాలి, అభివృద్ధి దిశగా తెలంగాణను చేయాలి, 33 జిల్లాలను భారతదేశంలోనే అద్భుతమైన జిల్లాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తూ ఇచ్చిన హామీలను మర్చిపోయి హామీలు అన్నింటిని కూడా మర్చిపోతున్న ఈ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణకి ఎందుకు వచ్చింది? తెలంగాణ మాత్రం మోసపోతున్నది, గోసపడుతున్నది అని అందరు చెప్తున్న పరిస్థితే కనబడుతుంది. గిదే నా తెలంగాణలో జరుగుతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి గిట్లనే జరిగితే ఎట్లా అంటూ కూడా తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. సో ముఖ్యమంత్రి గారి మాటలను మీరేమంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. మర్చిపోవడమా, లేకపోతే టాపిక్ డైవర్షన్ చేయడమా, లేకపోతే మోసం చేయడమా, మభ్యపెట్టడమా? ఈ పదాలన్నింటికీ అర్థం మరి అక్కడ ఏంది? 1,50,000 కోట్లు కానీ మూసి అభివృద్ధికి మరి పెట్టుబడి సాయం కానీ రైతు భరోసా ఏడబోయింది అంటే రైతు రుణమాఫీ గురించి మాట్లాడాడు. ఆ భూములను అమ్ముతాడు. రాహుల్కు 1000 కోట్లు అంటాడు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ గురించి మాట్లాడాడు. సో తెలంగాణ సమాజం ఒకటే ఆలోచించాలి. మీకు కనిపించే ఒకటే ఒక ఛానల్ వైఆర్టీవీ. ఈ వైఆర్టీవీ మీతో ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీలో ఉంటుంది. మీ ఛానల్ ఇది. ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీని వీక్షించండి. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ బాక్స్లో వేయండి.